సో మనం కాల్షియం మన బాడీకి రిక్వైర్మెంట్ ఉన్నదానికన్నా ఎక్సెస్గా తీసుకుంటే కూడా కాల్షియం వల్ల కూడా బ్లాకేజెస్ అనేవి అవ్వచ్చు. అవే కాకుండా ఫ్యాట్ వల్ల అవుతాయి కాబట్టి సో ఈ ఆయిల్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ కానీ అండ్ ఈ ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ మనం తగ్గించుకోవాలి. అలాగే ఫైబర్, సో మనం ఎక్కువ ఫైబర్ పీచ్ పదార్థం తీసుకుంటే ఏంటంటే ఆ ఫైబర్ అనేది మనకి ఫ్యాట్కి బైండ్ చేసి తీసేయడానికి, ఎలిమినేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఎక్కువ మట్టుకు ఫైబర్ ఉన్న ఫుడ్స్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది. సో మనకి ఫైబర్ ఫుడ్స్ అనేది ఎక్కువగా కూరగాయలు పండ్లలోనే అవైలబుల్ ఉంటుంది కాబట్టి సో ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ కూరగాయలు అనేది తీసుకుంటే సరిపోతుంది. అండ్ యూజువలీ మనం రైస్ తక్కువ తీసుకుంటుంటాము, కర్రీ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోము. సో రైస్ అండ్ కర్రీ ఈక్వల్ క్వాంటిటీస్లో ఇంక్లూడ్ చేసుకునేటట్టు చూసుకోండి. లేకపోతే ఇంకా కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు వెజిటబుల్స్. సో మనం వెజిటబుల్స్ ఎక్సెస్గా తీసుకున్నా దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమీ ఉండవు. గుడ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ వస్తాయి కాబట్టి అండ్ ఫైబర్ ఇంటేక్ కూడా ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ ఒక లంచ్ ఆర్ డిన్నర్లో అట్లీస్ట్ 1 సర్వింగ్ ఒక 100 to 150 grams ఆఫ్ వెజిటబుల్స్ అన్న ఉండేటట్టు చూసుకోవచ్చు. అలాగే మనకి ఆకుకూరల్లో కూడా మంచి అమౌంట్